కుటుంబానికి బంధాలకు బాధ్యతలకు విలువనివ్వడంలో దేవతల్ని మించిన వారెవరు? అందులోనూ లోకాల నేలే శివయ్య తత్వం మాటల్లో వర్ణించగలమా? ఏ క్షేత్రానికి వెళ్లినా ముందు తన పరివారాన్నంతా దర్శించాకే తన వరకు రమ్మని సూచిస్తాడు మన శివయ్య. పరమ పవిత్రమైన కాశీయాత్ర కూడా అంతే. కాశీ అంతా తిరిగి అన్నింటినీ దర్శించి చివరిగా తనను స్పృశించి చేతిరాతను మార్చుకోవాలట. విచిత్రంగా ఉంది కదూ. కాశీలో అడుగుపెట్టగానే ఏ పద్ధతిలో యాత్ర పూర్తి చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా అడుగుపెట్టగానే మనం బస చేసిన చోట పరిశుభ్రంగా స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత గంగా స్నానానికి వెళ్లాలి. ఎట్టి పరిస్థితిలో శుభ్రత లేని శరీరంతో స్నానానికి వెళ్లరాదు. అలా శరీరం ఆత్మశుద్ధితో పవిత్రులమై తర్వాత కాలభైరవ దర్శనానికి వెళ్లాలి. ఇక ఆ తర్వాత దండపాణి, మహామృత్యుంజయ ఆలయం, ధన్వంతరి బావి జలాన్ని తాగి విశ్వనాథుని సోదరి గవ్వలమ్మ దర్శనానికి వెళ్లాలి. ఇక ఆ తర్వాత సంకటమోచన హనుమాన్, ఆదిశక్తి దుర్గమ్మ ఆలయం, ఇవన్నీ కూడా మస్ట్ విజిటెడ్ టెంపుల్.